రష్మిక విజయ్ దేవరకొండ నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? వీళ్ళిద్దరికీ నిజంగానే ఫిబ్రవరిలో పెళ్లి కాబోతుందా అంటూ క్వశ్చన్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సో మార్నింగ్ వరకు నిన్న మొత్తం కూడా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది, పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ఇంకా ఓవరాల్గా ఒకటైపోయారు, ఇన్ని రోజుల పాటు రూమర్స్కి చెక్ పెట్టేశారనే విధంగా అనుకున్నారు. సో ఇప్పుడు అవన్నీ కూడా నిజము కాదు అనే విధంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాత్రం పడిపోయింది. సో వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ సినిమా నుంచే కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్తో ఉన్నారు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళిద్దరూ కలిసి కనిపించడం, సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అందరికీ ఒక సెలబ్రిటీస్ ఇద్దరు కూడా ఆడమగ కనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని ఒక అభిప్రాయంతో అందరూ కూడా ఉంటూ ఉంటారు. సో దానికి తోడు వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కలిసినప్పుడు కూడా ఆ విధంగా ఫిక్స్ అయిపోతారు బ్లైండ్గా. సో ఇప్పుడు ఏంటంటే దసరా సందర్భంగా ఇద్దరు కూడా అంటే విజయ్ గారి ఇంట్లో కొద్ది మంది రిలేటివ్స్ మధ్యలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఒకటయ్యారు, ఇంకా తొందరలో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది, ఫిబ్రవరిలో అంటున్నారనే విధంగా అనుకున్నారు. సో మొత్తానికైతే మా అభిమాన హీరోయిన్ ఇద్దరు కూడా ఒకటైపోయారా బాబు అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాం మేము అని చెప్పేసి దానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఆర్టికల్స్ కానీ చాలా మంది కూడా షేర్ చేశారు సోషల్ మీడియా మొత్తం మీద, ఎక్కడ చూసినా కూడా దీని గురించే. సో ఇప్పుడు ఏంటంటే తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే ఇదంతా కూడా నిజం కాదు, జస్ట్ ఏఐలో కొంతమంది అభిమానులు ఆ విధంగా క్రియేట్ చేసుకొని బయటికి వదిలారు, ఇంకా వాటిని అందరూ కూడా నమ్మేసి సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ కూడా ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఎంగేజ్మెంట్ జరిగితే వాళ్ళే అధికారికంగా బయటికి ఫోటోస్ వదులుతారు కదా. సో మరి వాళ్ళు ఏ విధంగా స్పందించినప్పుడు మీరే ఎందుకు డెసిషన్ తీసుకుంటారు? అంటే సెలబ్రిటీస్ విషయంలో వాళ్ళ పర్సనల్ విషయాల పట్ల వాళ్ళ డెసిషన్ తీసుకునే రైట్ కూడా వాళ్ళకి లేదా? మీరే అనుకుంటారా వాళ్ళ గురించి? వాళ్ళ లైఫ్ని కూడా మీరే డిసైడ్ చేస్తారని వాళ్ళ అభిమానులు కూడా చాలామంది ఇప్పుడు ఫైర్ అవుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజంగా వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటే దానికి 100% ప్రూఫ్స్ లేవు, 100% మాట్లాడడానికి కూడా లేదు. సో 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు, 50 అని కూడా చెప్పలేము, లేదు అని చెప్పడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా నిజంగానే వీళ్ళిద్దరూ ఒకటవుతే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇద్దరు వచ్చి అయితే బయటికి చెప్తారు. సో ఇప్పుడు ఇంత వైరల్ అయిపోయింది న్యూస్ కాబట్టి ఇటు విజయ్ గారైనా లేకపోతే రష్మిక గారైనా బయటకు వచ్చి ఇది నిజం అంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం అని చెప్తే అప్పుడు ఫ్యాన్స్లో కానీ చూసే వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అప్పటి వరకు మాత్రం ఇలాంటి ఊహల్లోనే అందరూ కూడా తేలుతూ ఉండాల్సిందే.